సూర్యుడు చీకటిలో కలిసిపోయినప్పుడు తన తపోశక్తితో వెలుగును తెచ్చిన మహా తేజస్వి. ముగ్గురు దేవుళ్లను తన బిడ్డలుగా పొందిన అదృష్టవంతుడు. ఆయనే సప్తర్షులలో ఒకరైన అత్రి మహర్షి. అత్రి మహర్షి చరిత్రలోని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అత్రి మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుడు. అంటే బ్రహ్మదేవుని సంకల్పం, మనస్సు నుండి జన్మించారు. ఆయన బ్రహ్మ యొక్క నేత్రాల నుండి లేదా నాలుక నుండి ఉద్భవించారని పురాణాలు చెబుతాయి. అత్రి అంటే 3 గుణాలను సత్వ, రజో, తమో దాటినవాడు అని అర్థం. అత్రి మహర్షి భార్య అనసూయదేవి. ఆమె కర్దమ ప్రజాపతి దేవహూతిల కుమార్తె. ఆమె గొప్ప పతివ్రతగా ప్రసిద్ధి చెందింది. వీరిద్దరికీ త్రిమూర్తుల అంశతో 3 కుమారులు జన్మించారు. ఒకటి దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి అంశ, గురువులకే గురువు. 2 దూర్వాసుడు, పరమశివుని అంశ, కోపిష్టిగా ప్రసిద్ధుడు. 3 చంద్రుడు, సోముడు బ్రహ్మదేవుని అంశ. అత్రి మహర్షి శివుడిని ప్రార్థించడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి అత్రి మహర్షి మరియు అనసూయ సంతానం కోసం వృక్ష పర్వతంపై కఠినమైన తపస్సు చేశారు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమావగా ఆ 3 తేజస్సు తన సంతానంగా ఉండాలని కోరుకున్నారు. శివుడు తన అంశతో దూర్వాసుడిగా జన్మించి అత్రి తపస్సును సఫలం చేశారు. 2 ఒకసారి తీవ్రమైన కరువు వచ్చినప్పుడు గంగాదేవి భూమికి రావడానికి చిత్రకూట అడవిలో తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు అత్రి మహర్షి మరియు అతని భార్య అనసూయ చాలా సంవత్సరాలు కొనసాగిన భయంకరమైన కరువును ఎదుర్కొన్నారు. మిగతా అన్ని ఋషులు మరియు జీవులు ఆ ప్రాంతం నుండి పారిపోయారు. కాని అత్రి మరియు అనసూయలు తమ తీవ్రమైన తపస్సు మరియు శివుని పట్ల భక్తిని కొనసాగించారు. ఒక ముక్క ఆహారం కూడా తీసుకోలేదు. కరువు కారణంగా అన్ని జీవులు పడుతున్న బాధలను చూసి అత్రి మరియు అనసూయలు తమ పూజలను తీవ్రతరం చేశారు. అనసూయ పూజ పవిత్రత మరియు భక్తికి ప్రసిద్ధి చెందిన అనసూయ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇసుక, బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి తీవ్ర భక్తితో పూజించింది. శివుని స్వరూపం. వారి నిస్వార్థ భక్తికి సంతోషించిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ సమయంలో అత్రి దాహంతో దాదాపు మూర్ఛపోతున్నప్పుడు గంగా నదీ దేవత వారికి సహాయం చేయడానికి కనిపించింది. గంగా వారి ఆశ్రమంలో శాశ్వతంగా ఉండటానికి అంగీకరించింది. కాని అనసూయ తన మరియు తన భర్త యొక్క తీవ్రమైన తపస్సు మరియు భక్తి సేవ యొక్క ఫలాలను 1 సంవత్సరం పాటు దానం చేయాలనే షరతుపై అనసూయ ఏమాత్రం సంకోచించకుండా లోక సంక్షేమం కోసం మరియు తన భర్తకు నీటిని అందించడానికి గంగానదికి తన పుణ్యాలను అర్పించింది. వారి త్యాగం మరియు భక్తికి ముగ్ధుడైన శివుడు వారిని ఆశీర్వదించి ఆ ప్రదేశంలో శాశ్వతంగా లింగ రూపంలో కూర్చున్నాడు. అది అత్రీశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. అనసూయ నీటి కోసం తవ్విన ప్రదేశం ఇప్పుడు మందాకిని నదికి మూలంగా నమ్ముతారు. ఈ మందిరం చిత్రకూట్లోని సతీ అనసూయ ఆశ్రమంతో ముడిపడి ఉంది. ఇక్కడ ఒక జలపాతం ప్రవహిస్తుంది మరియు ఒక శివలింగాన్ని పూజిస్తారు. తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు. ఒకసారి స్వర్భాను అనే రాక్షసుడు సూర్యుడిని అంధకారంలో ముంచేసినప్పుడు లోకమంతా చీకటమయమైంది. అప్పుడు అత్రి మహర్షి తన తపోశక్తితో సూర్యుడిని రక్షించి తిరిగి వెలుగును ప్రసాదించారు. 2 ఋగ్వేదంలోని 5వ మండలాన్ని అత్రి మండలం అంటారు. ఇందులో ఉన్న అనేక మంత్రాలను అత్రి మహర్షి మరియు ఆయన వంశస్థులే దర్శించారు. 3 వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పుడు అనసూయ మాత సీతమ్మకు పతివ్రత ధర్మాలను బోధించి దివ్యమైన వస్త్రాలను, ఆభరణాలను బహుకరించింది. 4 చిత్రకూట పర్వత ప్రాంతంలో గంగా నది ఒక పాయగా ప్రవహించడానికి అత్రి మహర్షి తపస్సే కారణమని చెబుతారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.